నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 299కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 31, 2018, టైం వచ్చేసరికి 7:50 అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా 1 పవర్ TNA సర్టిఫికేట్ అయితే పొందింది. ఇంతకుముందు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే TNA సర్టిఫికేట్లో మనకి బయటకు వచ్చినాయి. ఇప్పుడు TNA సర్టిఫికేట్ అయితే కంప్లీట్ చేసుకుంది. దీన్ని ఆగస్టు 2వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇంతకుముందే వచ్చింది. ఎందుకంటే చికాగోలో ఆగస్టు 2వ తారీఖు మోటరోలా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. దీనిలో మనం మోటో Z సిరీస్ ఫోన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మోటరోలా ఏం లాంచ్ చేస్తుందో 2కి తెలుస్తుంది. ఆగస్ట్ 2కి మోటరోలా 1 పవర్ అయితే Android 1 సాఫ్ట్వేర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. గ్లాస్ బ్యాక్తో వస్తుంది. చూద్దాం ఇది ఇండియాకి తీసుకొస్తారు లేదా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మోటో G6 Plus అయితే ఈ మంత్ మ్యాక్సిమం ఇండియాకి అయితే తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మళ్ళీ మోటోరోలా మోటో G5 Plusకి Android Oreo 8.1 అప్డేట్ రిలీజ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఇండియా అండ్ బ్రెజిల్లో కొంతమందికి అయితే మోటోరోలా అప్డేట్ అయితే వస్తుంది. 8.1 Android Oreo అప్డేట్. ఒకవేళ మీరు మోటో G5 Plus యూస్ చేస్తుంటే అప్డేట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మేబీ ఒక 2-3 వీక్స్లో అయినా మీకు Android Oreo 8.1 అప్డేట్ అయితే రావచ్చు మోటో G5 Plusకి. అండ్ నెక్స్ట్ మనకి ఐబాల్ నుంచి ఐబాల్ ఆసాన్ 4 అని చెప్పేసి ఒక ఫోన్ని లాంచ్ చేసింది. ఇది ఆసాన్ సిరీస్, ఇది ఓల్డ్ పీపుల్ కోసం వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఈ సిరీస్లో 4వ ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి 3,499 రూపాయలు పెట్టారు. సో దీనిలో డిఫరెంట్ ఉంటుంది ఫోన్. ఓన్లీ ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీనిలో కీప్యాడ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ వాయిస్ కూడా వస్తూ ఉంటుంది, వాయిస్ కమాండ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎవరైనా బ్లైండ్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ SOS బటన్ ఉంటుంది, ఎమర్జెన్సీ బటన్. సో ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు SOS బటన్ని క్లిక్ చేస్తే చాలు మొత్తం సైరన్ లాగా వస్తుంది. అంబులెన్స్ సైరన్ ఎట్లా వస్తుంది అంత పెద్దగా సైరన్ అయితే వస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అలర్ట్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఎవరైతే మనం కాంటాక్ట్స్ పెట్టుకుంటాం కదా, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, వాళ్ళ ఎవరైతే 5 మెంబర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, వాళ్ళందరికీ మెసేజ్ అయితే వెళ్తుంది మీరు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పేసి. సో ఇట్లా సీనియర్ సిటిజన్ కోసం ఈ ఫోన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలో మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే 2.31 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. FM రేడియో ఉంది. డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 32 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 1800 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో రియల్మీ 1 సంబంధించి ఇంతకుముందు మనం రియల్మీ 1 అనగానే ఒప్పో గుర్తొస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ రెండు విడిపోయినాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు రియల్మీ 1 సపరేట్ బ్రాండ్, ఒప్పో అని మనం ఎప్పుడు చెప్పకూడదు ఇంకా. సో రియల్మీ 1 సపరేట్ బ్రాండ్, ఒప్పో సపరేట్ బ్రాండ్. ఎవరైతే ఒప్పో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారో సో అతనే రియల్మీ 1 అయితే స్థాపించాడు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఒప్పోలో ఇతని జాబ్ ఉందో అతను రిజైన్ చేసేసాడు VP పోస్ట్కి. ఇప్పుడు రియల్మీ 1 సపరేట్గా, రియల్మీ 1 కాదు, రియల్మీ సపరేట్ బ్రాండ్గా ఇతను తీసుకున్నాడు. అంటే ఇప్పుడు రియల్మీ పేరుతో మనకి ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మనం ఒప్పో అయితే ఇంకెక్కడ చూడం. రియల్మీ బాక్సుల మీద కానీ ఫోన్స్ మీద కానీ ఒప్పో అని ఎక్కడ మనకు కనపడదు. ఇప్పుడు రియల్మీకి ఒప్పోకి సంబంధం అయితే ఏమీ లేదు. ఇతని పేరు వచ్చేసరికి స్కైలీ. దీనికి సంబంధించి వీళ్ళు ట్విట్టర్ పేజ్లో అయితే అనౌన్స్మెంట్ కూడా చేశారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ Mi A2ని ఇండియాలో ఆగస్ట్ 8వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. అమెజాన్లో దీనికి సంబంధించి బ్యానర్స్ అయితే పెట్టేశారు. ఫ్లిప్కార్ట్ అయితే కాదు, అమెజాన్కి తీసుకొస్తున్నారు. సో మనకి ఫ్లాష్ సేల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. తెలిసి ఫ్లాష్ సేల్ పెట్టరు అనుకుంటున్నా. ఎందుకంటే దీని ప్రైస్ దగ్గర 20,000 రూపాయల దాకా ఉంటుంది. సో ఎలా తీసుకొస్తారో తెలియదు. ఫ్లాష్ సేల్ లేకపోతే ఓపెన్ సేల్ ఇవన్నీ మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. 8వ తారీఖు అయితే తీసుకురాబోతున్నారు. ఓన్లీ 4GB RAM 64 GB మోడల్ తీసుకొస్తారని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో Mi A2 ఇండియాలో. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ సంబంధించి యాపిల్ iOS 12 బీటాలో సాఫ్ట్వేర్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ అయితే బయటకు వచ్చింది. అంటే డ్యూయల్ సిమ్ ఇప్పుడు వచ్చే ఐఫోన్స్లో ఉందో లేదో ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, కానీ ఒక 3 ఐఫోన్స్ అయితే ఈ ఇయర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనిలో డ్యూయల్ సిమ్ ఉందో లేదో తెలియదు, కానీ iOS 12 బీటాలో అయితే సాఫ్ట్వేర్ పరంగా డ్యూయల్ సిమ్ ఫీచర్స్ అయితే కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి కోడ్లో చూసుకుంటే సెకండ్ సిమ్ స్టేటస్ అని కనపడుతుంది, సెకండ్ సిమ్ ట్రే స్టేటస్ అని చెప్పేసి కనపడుతుంది. సో ఇట్లా 2 సిమ్స్ అయితే ఉన్నట్లు కనపడుతుంది. చూడాలి మరి ఫ్యూచర్లో యాపిల్ ఫోన్స్లో కూడా మనం డ్యూయల్ సిమ్ చూస్తామేమో. ఇప్పటివరకు మనం యాపిల్ అన్ని సింగిల్ సిమ్మే చూసాం. అండ్ సో మనకి హానర్ నుంచి హానర్ Note 10ని ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయి. ఇది ఇండియాకి తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.95 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. AMOLED స్క్రీన్ ఇది. 18.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. నాచ్ అయితే ఉండదు. సో 18.5:9 ఆస్పెక్ట్ రేషియో అంటే మీరు S9 ప్లస్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటుంది మీకు డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో అయితే. అండ్ దీనిలో మీకు Kirin 970 ప్రాసెసర్ ఉంది, వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 6GB RAM 64 GB మోడల్ ఒకటి ఉంది, 6GB RAM 128 GB మోడల్ ఒకటి ఉంది, 8GB RAM 128 GB మోడల్. ఇట్లా 3 మోడల్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ ఫోన్, డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది.
హైబ్రిడ్ స్లాట్ కాకపోతే సెకండ్ స్లాట్లో మీరు మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టి 256 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ప్లస్ 24 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. f1.8 అపర్చర్తో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. f2.0 అపర్చర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 5V 4.5 ఆంపియర్ ఛార్జర్ అంటే 22.5 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో ఇంకా కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లిక్విడ్ కూలింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్గా కూల్ చేస్తుంది సిపియూని. అండ్ దీనిలో మీకు CPU టర్బో, GPU టర్బో, డ్యూయల్ టర్బో ఉన్నాయి. ఇంతవరకు మనం GPU టర్బో విన్నాము హానర్ నుంచి. ఇప్పుడు దీనిలో CPU, GPU టర్బో అంటున్నారు. సో దీనికి ఒక సపరేట్ డెడికేటెడ్ బటన్ కూడా ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ బటన్ మీరు యూజ్ చేయొచ్చు. CPU, GPU టర్బో మీరు ఎనబుల్ చేయాలంటే. అండ్ ఈ బటన్ మీరు దానికోసమని యూజ్ చేయొచ్చు. కెమెరా ఓపెన్ చేస్తే మీరు షట్టర్ బటన్లా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా తక్కువే ఉంది. బేస్ వేరియంట్ 6GB RAM 64GB మోడల్ ప్రైస్ 2799 yuan పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 28,000 దగ్గర ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 6GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 32,000 రూపాయలు దాకా ఉంది. 8GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 36,000 రూపాయలు దాకా ఉంది. ఇవి ఆగస్ట్ 1వ తారీఖు నుంచి చైనాలో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇండియాకి తీసుకొస్తే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. చూడాలి తీసుకొస్తారు లేదు. సూపర్ AMOLED స్క్రీన్తో కూడా వస్తుంది ఇది. స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. ప్రైస్ కూడా అదే ప్రైస్లో తీసుకొస్తే మాత్రం సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇష్యూస్ మళ్ళీ మనకి హువావే నుంచి హువావే ఐఫా 2018 కీనోట్ సంబంధించి ఇన్విటేషన్స్ అయితే పంపిస్తుంది ప్రెస్కి అయితే. ఆగస్ట్ 31వ తారీఖు అయితే వీళ్ళు కీనోట్ అయితే చేయబోతున్నారు ఐఫా 2018లో. సో దీనిలో కిరిన్ 980 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐఫా 2017లో కిరిన్ 970 ప్రాసెసర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈసారి 980 ప్రాసెసర్ కూడా ఐఫా 2018లో అనౌన్స్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఈ ప్రాసెసర్తో హువావే Mate 20 Pro ఈ ఫోన్ అయితే రాబోతుందని చెప్పేసి కూడా న్యూస్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండబోతుంది. ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుందని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వినపడుతున్నాయి. చూడాలి 980 ప్రాసెసర్ ఎలా ఉంటుందో 970తో కంపేర్ చేస్తే. లాస్ట్ టైం 970 కొంచెం బజ్ క్రియేట్ చేసింది. దానిలో సపరేట్గా న్యూరల్ ఇంజన్ ఉంటుంది. ఏఐకి చాలా క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. చాలా వరకు అది ఏఐలో యూజ్ అవుతుంది. హానర్ ఫోన్స్ మనం అన్ని చూస్తే 970 ప్రాసెసర్లో. 980లో ఏమి మార్పులు చేస్తారో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ప్రాఫిట్స్ 29.1% అయితే డ్రాప్ అయినాయి Q2 2018లో. సో ఇప్పుడు ఉన్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ Note 9 ఏదైతే ఆగస్ట్ 9వ తారీఖు లాంచ్ చేయబోతున్నారో ఆ ఫోన్ అయితే కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు, రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తామని చెప్పేసి సామ్సంగ్ చెప్తూ ఉంది. రీజనబుల్ ప్రైస్ అంటే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. సామ్సంగ్ గెలాక్సీ Note 8 మనకి 67,000 ఏమో ఉంది. ఇది మనకి 60 to 65 మధ్యలో లాంచ్ చేయొచ్చు సామ్సంగ్ గెలాక్సీ Note 9 అయితే. చూద్దాం రీజనబుల్ ప్రైస్ అంటే ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారో సామ్సంగ్ గెలాక్సీ Note 9ని. అండ్ నెక్స్ట్ మనకి PUBG కాంపిటీటర్ ఫోర్ట్నైట్ బ్యాటిల్ రాయల్. సో ఇది ఆండ్రాయిడ్లో అవైలబిలిటీకి అయితే లేదు. సో ఇప్పుడు న్యూస్ ప్రకారం చూసుకుంటే XDA డెవలపర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఫోర్ట్నైట్ బ్యాటిల్ రాయల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకొస్తున్నారు. సెలెక్టెడ్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకొస్తున్నారు. సపోర్టెడ్ డివైస్ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్లో ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఈ మొబైల్స్కి సపోర్ట్ చేయొచ్చు ఫోర్ట్నైట్ బ్యాటిల్ రాయల్. ఇంకా XDA డెవలపర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇది గూగుల్ ప్లే స్టోర్లో వీళ్ళు అవైలబిలిటీకి తీసుకురారు, వీళ్ళ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే గూగుల్ ప్లే స్టోర్లో నుంచి అవైలబిలిటీ తీసుకొస్తే 30% వీళ్ళు గూగుల్కి అయితే ప్రాఫిట్ అయితే షేర్ చేయాలి. సో అట్లా కాకుండా వీళ్ళు ఓన్ సోర్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తే సో గూగుల్కి వీళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు, మొత్తం ప్రాఫిట్ అంతా వీళ్ళకి వెళ్తుంది. సో ఇట్లా వీళ్ళు ఆలోచిస్తున్నట్లు కూడా XDA డెవలపర్స్ చెప్తూ ఉంది. చూడాలి ఫ్యూచర్లో అయితే మనకి ఫోర్ట్నైట్ బ్యాటిల్ రాయల్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా రాబోతుంది. మరి వీళ్ళు ప్లే స్టోర్లో తీసుకొని వస్తారో లేకపోతే డైరెక్ట్ డౌన్లోడ్కి ఇస్తారో ఇవన్నీ మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 3Tకి ఆండ్రాయిడ్ P అప్డేట్ వస్తుందని చెప్పేసి OnePlus అయితే కన్ఫర్మ్ చేసింది. ఇంతకుముందే చెప్పింది 2 సంవత్సరాల వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తాము అండ్ ఇంకొక 1 year ఎక్స్ట్రా అంటే మొత్తం 3 years ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి OnePlus ఆల్రెడీ ప్రకటించింది. ఇప్పుడు OnePlus 3Tకి కూడా ఆండ్రాయిడ్ P అప్డేట్ రాబోతున్నట్లుగా వీళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. OnePlus 3Tకి ఆండ్రాయిడ్ 8.1 అప్డేట్ అయితే రాదు, డైరెక్ట్ ఆండ్రాయిడ్ P అప్డేట్ వస్తుందని చెప్పేసి OnePlus చెప్తూ ఉంది. చూడాలి ఆండ్రాయిడ్ P మనకి ఇంకా 2-3 నెలల్లో రావచ్చు. మేబీ అన్ని ఫస్ట్ అయితే నోకియా OnePlus ఆండ్రాయిడ్ ఫోన్స్లో నాకు తెలిసి అయితే వీళ్ళు తీసుకురావచ్చు ఆండ్రాయిడ్ Pని. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి షామీ నుంచి షామీ MI Note 4 అంటే MI Note 3కి సక్సెసర్గా వస్తుంది. ఈ నోట్ సిరీస్ అయితే ఇండియాకి అయితే రావు. సో దీనిలో స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉండబోతున్నట్లుగా న్యూస్ ఉంది. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన పిక్చర్ బయటకు వచ్చింది. దీనిలో చూస్తే మనకి బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ కనపడుతుంది. ఇది ఇంతకుముందు మనం చూసాం MI 8 ఎక్స్ప్లోర్ ఎడిషన్లో మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్ అయితే కనపడుతుంది. సో ఈ మోడల్లో అయితే
ఎంఐ నోట్ 4 వీళ్ళు తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే రూమర్స్ ప్రకారం ఏదైతే బ్యాక్ ఉందో మనకి లోపల కాంపోనెంట్స్ కనపడుతుంది కదా ఎంఐ 8 ఎక్స్ప్లోర్ ఎడిషన్లో. సో అది నిజంగా లోపల ఇన్నర్ పార్ట్స్ అయితే మనకు కనపడవు, అది ఫేక్ అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. అంటే బ్యాక్ సైడ్ మనకి ఆ కోటింగ్ ఇచ్చారు ఫినిషింగ్, మనకి చూడడానికి లోపల పార్ట్స్ మనకు బయట కనపడినట్లుగా ఉంటుంది, కానీ యాక్చువల్గా అయితే అవి లోపల పార్ట్స్ డైరెక్ట్ మనకైతే కనపడవు అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇది గ్లోబల్గా లాంచ్ అవ్వలేదు ఎంఐ 8 ఎక్స్ప్లో. గ్లోబల్గా బయటకు వస్తే మన జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్ ఇట్లాంటి వాళ్ళు దాన్ని మొత్తం ఓపెన్ చేసి చూపిస్తారు, లోపల అసలు నిజంగా పార్ట్స్ కనపడుతున్నాయి లేకపోతే అది ఫేక్ కోటింగో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. సో వాళ్ళు అనౌన్స్ చేస్తారు గ్రూప్ వీడియో కాల్ ఇప్పుడు అవైలబిలిటీకి వచ్చిందని చెప్పేసి. ఒకవేళ మీరు వాట్సాప్లో గ్రూప్ వీడియో కాల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకరికి మీరు కాల్ చేసిన తర్వాత టాప్లో మీకు ప్లస్ సింబల్ కనపడుతుంది, ప్లస్ సింబల్ మీద మీరు ట్యాప్ చేసి ఇంకొకరిని యాడ్ చేయొచ్చు. ఇట్లా మీరు మొత్తం మీతో పాటు ఇంకొక ముగ్గురిని, మొత్తం 4 కలిసి మీరు వీడియో కాలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే వాట్సాప్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఈరోజు. అండ్ నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే OnePlus ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయిందని చెప్పేసి కౌంటర్ పాయింట్ చెప్తుంది. 40% మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసింది Q2 2018లో OnePlus. అండ్ సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది 34% మార్కెట్ షేర్ తోటి. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి యాపిల్ ఉంది 14% మార్కెట్ షేర్ తోటి. ఇంతకుముందు క్వార్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది లీస్ట్ అని చెప్పొచ్చు యాపిల్కి. ఇక్కడ చూడొచ్చు మొత్తం గ్రాఫ్ చూస్తే మీకు OnePlus రెడ్ కలర్ లైన్ లాస్ట్ ప్రీవియస్ క్వార్టర్స్లో చూస్తే ఎక్కడ వీటిని క్రాస్ చేయలేదు. సో ఇప్పుడు క్రాస్ చేసింది Q2 2018లో ప్రీమియం సెగ్మెంట్స్లో. సో ఇప్పుడు OnePlus ఫస్ట్ బ్రాండ్గా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.